ఈరోజు మనం చాలా ఆసక్తికరమైనటువంటి నగరము అనే పాఠ్యాంశం గురించి మాట్లాడుకుందాం. నిజంగా నగరం అనే దాని గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే చాలా 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 మనం మాట్లాడుకోవచ్చు. చాలా ఆసక్తికరమైనటువంటి మనం ఈరోజు ఒక టాపిక్ని తీసుకున్నాం. అసలు నగరం అంటే ఏమిటి, నగరంలో నగరం దాన్ని ఎలా నిర్వర్తించారు, దాని యొక్క లక్షణాలు ఏమిటి, దాని యొక్క విధులు ఏమిటి, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈరోజు మనం చాలా కూలంకషంగా చాలా ఉదాహరణలతోటి ఈరోజు మనం చర్చించుకుందాం. నగరం అనే పదము మన లాటిన్ పదమైనటువంటి సిటీ అనే పదము సివిటాస్ అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ సివిటాస్ అంటే ఏంటయ్యా అంటే, సివిటాస్ అంటే ప్రాంతం చెందినవాడు, లేకపోతే ఆ నగరానికి చెందినవాడు అని అర్థం. ఈ విధంగా నగర శాస్త్రం అనేది, సిటీ అనేది సివిటాస్ అనే ఒక లాటిన్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. అయితే ఈ నగరాలు అనేటివి ఇవి ఏ విధంగా ఏర్పడతాయి? మనం పూర్వకాలంలో నగరాలు లేవా, మరి ఇప్పుడే నగరాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనే దానికి మీకు మనం చెప్పుకుంటా పోతే, గతంలో కూడా మొహంజోదారో, హరప్పో రకరకాల నగరాలు ఉండేటివి. అయితే వాటికి ఇప్పుడు ఏర్పడుతున్న నగరాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు నగరాలలో ఇప్పుడున్నటువంటి విద్యుత్ శక్తి కానీ, ఇప్పుడున్నటువంటి రకరకాల సౌకర్యాలు లేవు. మరి అదే ఇప్పుడున్నటువంటి నగరాలు అనేటివి చాలా మోడర్న్ టెక్నాలజీతో కూడుకొని చేయడం జరిగింది. ఆయన హుమర్ట్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే, నగరాలని రెండు రకాలుగా అతను విభజించాడు. ఒకటి ఏమిటంటే ప్రీ ఇండస్ట్రియల్ సిటీస్, అంటే మన యొక్క పారిశ్రామిక జరగక ముందు నగరాలు, జరగక ముందు వచ్చే నగరాలకి పారిశ్రామిక జరిగిన తర్వాత వచ్చినటువంటి నగరాలకి చాలా తేడా ఉంది. పారిశ్రామిక రంగం వచ్చిన తర్వాత నగరాల యొక్క అభివృద్ధి చాలా ఎక్కువగా జరిగింది. మరి ఏంటయ్యా వాటికి వీటికి గల తేడా ఏంటి అంటే, ప్రీ ఇండస్ట్రియల్ సొసైటీస్ అంటే ప్రీ ఇండస్ట్రియల్ సిటీస్ కి పారిశ్రామికరణ జరగని కంటే ముందు సిటీలలో ఇప్పుడున్నటువంటి ఆధునిక సౌకర్యాలు, టెలికమ్యూనికేషన్స్, సినిమాలు, రోడ్లు, విద్యుత్ శక్తి, జాబులు, ఆ తర్వాత నిర్వహణ ఇట్లాంటివన్నీ లేవు. అతను ఏమన్నాడు అంటే, ముఫర్డ్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ఏమన్నాడు అంటే, మన యాంత్రీకరణ జరగక ముందు నగరాలు అనేటివి పశు సమానం అని చెప్పాడు. అంటే అవి ప్రీ యానిమల్ అని చెప్పాడు. అంటే యానిమలిస్టిక్ కైండ్ ఆఫ్ సొసైటీ అని చెప్పాడు అతను. అంటే ఈ నగరాలకు ఒక నగర జీవితం లేదు. ఇంతకుముందు గత నగరాలకి పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత వచ్చినటువంటి నగరాలకు గల తేడా ఏంటి అంటే, పారిశ్రామిక రంగం కంటే ముందున్నటువంటి నగరాలకి ఒక నిజమైన నగరాలు కావు, వాళ్ళకి సివిలైజేషన్ అంటే ఏమీ లేదు. తర్వాత వచ్చినటువంటి ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర విజ్ఞానంలో జరిగినటువంటి మార్పులు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి విద్యుత్ శక్తి కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రకరకాలైనటువంటి కారణాల వల్ల ఏర్పడినటువంటి నగరాలు, అంటే ఈ పారిశ్రామిక విప్లవం తర్వాత ఏర్పడినటువంటి నగరాలు అవి ఆధునికతను సంతరించుకున్నాయి. ఈ ఆధునికతలో వీటికి చాలా చాలా రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. అని ఈ విధంగా మనం రెండు రకాలుగా నగరాలను విభజించవచ్చు. అయితే నగరం అనేది మనం మాట్లాడుకుంటే, నగరం అనేది ఇంకా దీని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అసలు ప్రపంచంలో మొట్టమొదటి నగరం ఏంటి, అది ఎలా ఆవిర్భవించింది, దాని యొక్క ప్రత్యేకతలు ఏమిటి, అంటే మనకు ఎంతమంది నగరాలు లేవా అనేది మనకు చాలా ప్రశ్నలు రావచ్చు. అయితే మొట్టమొదటిసారిగా మన సామాజిక శాస్త్ర అధ్యయనాల ప్రకారము మొట్టమొదటిసారిగా దాని యొక్క నిర్మితి అంటే మా నగరాలు అంటే ఎలా పడితే అలా ఉండడము, దానికి ఒక క్రమబద్ధీకరణ లేకపోవడము అనేది కాకుండా, నగరాలు అనేటివి ఒక శాస్త్రీయబద్ధంగా నిర్మించడం అనేది మొట్టమొదటిసారిగా 1825 నెపోలియన్ అనే పేరు వినే ఉంటారు. నెపోలియన్ గ్రేట్ అనే ఒక రాజు గురించి మీరు వినే ఉంటారు. నెపోలియన్ గ్రేట్ అనే అతను మొట్టమొదటిసారిగా ఏమైంది అంటే, అతను ఫ్రాన్స్ని జయించినప్పుడు, ఇప్పుడున్నటువంటి ఫ్రాన్స్ను జయించినప్పుడు అది చాలా అస్తవ్యస్తంగాను, రోగాలతోటూను, మురికివాడలతోటూను, చాలా రకమైనటువంటి ఇబ్బందులతో గురై ఉండేది ఆ నగరం. ఆ నగరాన్ని నెపోలియన్ ఏ రోజైతే జయించాడో, అతను మొట్టమొదటిసారిగా తన యొక్క సైనికాధ్యక్షుడైనటువంటి వ్యక్తి సహాయం తీసుకొని ఆ నగరాన్ని కొత్తగా నిర్మించి దాన్ని విశాలం చేసే ప్రోగ్రాం చేశాడు. అతను చేసినటువంటి ఈ ఫ్రాన్స్ సిటీ, దాని యొక్క నిర్మాణ శైలి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఒక నిర్మాణ కౌశలానికి గాను అదొక సూచికగా చెప్పుకోవచ్చు. అండ్ నెపోలియన్ చేసినటువంటి ఈ ఫ్రాన్స్ సిటీ యొక్క ప్యారిస్ పట్టణాన్ని
నెపోలియన్ నిర్మించిన తీరు అనేది ఈ రోజు కూడా చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు కానీ లేకపోతే పట్టణాభివృద్ధి శాస్త్రవేత్తలు కానీ చాలా దాని నుంచి నేర్చుకుంటారు. మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఒక అభివృద్ధి, ఒక ప్రణాళికతో కూడుకున్నటువంటి పట్టణాన్ని నిర్మించడం అనేది అది ఫ్రాన్స్ నుంచి మొదలైంది, నెపోలియన్ నుంచి మొదలైంది. అతని యొక్క సైనిక అధ్యక్షుడైనటువంటి అతను ప్లాన్ ఆ నగరాన్ని చాలా అద్భుతమైనటువంటి కౌశలంతో కట్టడం జరిగింది. ఈ యొక్క కౌశలాన్ని ఈ రోజు కూడా కొన్ని వేల మంది పర్యాటకులు ఫ్రాన్స్ ను కానీ ఈఫిల్ టవర్ కానీ చూడడానికి కొన్ని వేల మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వారికి ఈ విధంగా విదేశీయుల నుంచి వాళ్ళ దేశం నుంచి వచ్చేయడానికి వస్తున్నటువంటి పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా అని చెప్పవచ్చు. వాళ్ళకి ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. వాళ్ళంతా ఆ నగరాన్ని, వస్తు శైలిని, వాళ్ళకి నిర్మాణ శైలిని అన్ని వాళ్ళు గమనించడం జరుగుతుంది. మనం కనుక ప్యారిస్ సిటీని, అంటే ప్యారిస్ అనే మహానగరాన్ని కనుక మనం ఒక వైమానిక చిత్రం నుండి చూస్తే అది చాలా అద్భుతమైనటువంటి కాంతులతో విలీనమవుతూ తలతల్లాడుతూ అవపడుతుంది. ఈ ప్యారిస్ మహానగరం యొక్క కౌశలము ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఏర్పడి అది మొట్టమొదటిసారిగా ప్లాన్డ్ సిటీస్, అంటే మనం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నగరంగా అది అభివృద్ధి చెందింది. ఆ తర్వాత దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలా చాలా నగరాలు అభివృద్ధి చెందాయి. ప్రతి నగరానికి ఒక్కొక్క నిర్మాణ శైలి ఉంటుంది. అది ఫ్రాన్స్కి ఒక రకంగా ఉంటే న్యూయార్క్కు మరో రకంగా, మరొక నగరానికి ఇంకో రకంగా ఉంటుంది. ఈ రకంగా ప్రతి నగరం కూడా తనదైన నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. ఈ నిర్మాణ శైలి అనేది ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే ప్రపంచంలో చాలా సిటీలకి చాలా రకాలైనటువంటి నిర్మాణ కౌశల పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ విధంగా ఈ యొక్క నగరం యొక్క అభివృద్ధి అనేది ఈ రకంగా మనకు ఒక నగర నిర్మాణ పద్ధతుల ద్వారా జరగడం అనేది మనం ఫ్రాన్స్ నుంచి చూసాం. ఆ తర్వాత మనం చూసుకుంటే అసలు నగరాలు అనేటివి, వాటి నిర్మాణ పద్ధతులు ఎలా ఉంటాయి, దీని మీద సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, దీని మీద నగర నిర్మితి ఎలా ఉంటుంది అంటే, మనం పల్లెటూరు కనుక తీసుకుంటే పల్లెటూరులో గ్రామీణ ప్రజలు చాలా చిన్నగా ఉండి దానికి ఒక నిర్మాణం, దానికి ఒక శైలి అంటూ ఏమీ ఉండదు. చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలలో ఎలా ఉంటుంది అంటే అది చిన్న గ్రామీణ ప్రాంతం ఉండి దానికి ఒక నిర్మాణ శైలి అంటే పెద్దగా ఏమి ఉండదు. కానీ మహానగరాలు అనేటివి పెద్ద పెద్ద కొన్ని కోట్ల మంది జనాభాతో కూడుకున్నటువంటి ఈ మహానగరాలు, వాటికి ఒక నిర్మాణ శైలి, వాటికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక నిర్మాణ శైలి ఉంటుంది. దీన్ని సామాజిక శాస్త్రవేత్తలు రెండు రకాలుగా చెప్పారు. ఒకటి కేంద్రీకృత నిర్మాణ శైలి. కేంద్రీకృత నిర్మాణ శైలి అంటే ఏమిటి అంటే, దానికి కేంద్రీకృత నిర్మాణ శైలి అంటే బర్జర్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు. బర్జర్ సామాజిక ప్రతిపాదన ఏంటి అంటే, అది కేంద్రీకృత పట్టణ విధానం. కేంద్రీకృత పట్టణ విధానం అంటే ఏమిటి అంటే, పట్టణ మధ్యంలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటే అది వ్యాపార సముదాయం. ఏదైనా మనం ఒక పట్టణాన్ని కానీ ఒక రాష్ట్రం ఒక మహానగరాన్ని కానీ తీసుకుంటే ఆ నగరానికి మధ్యలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. అంటే మనం ఉదాహరణకు తీసుకుంటే హైదరాబాద్ కనుక తీసుకుంటే అది మనం పోటీగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం ఢిల్లీని తీసుకుంటే అక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ విధంగా వాటిని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. బర్జర్ నిర్మాణం ప్రకారం, బర్జర్ సిద్ధాంతం ప్రకారం నగరాలు అనేటివి ఒక వృత్తాకారంగా కలిగి ఉంటాయి. వృత్తాకారంలో కలిగి ఉంటాయి. 5 వృత్తాకారాలలో అతను నగరాన్ని వివరించాడు. మొట్టమొదటి వృత్తంలో అది సెంట్రల్ బిజినెస్ సెంటర్ ఉంటుంది. ఆ తర్వాత రెండవ వృత్తంలో అది ఆ యొక్క బిజినెస్ లో పనిచేసిన, ఆ యొక్క వ్యాపారంలో పనిచేసినటువంటి కార్మికులు కానీ కర్షకులు కానీ రెండవ వృత్తంలో ఉంటారు. అదేవిధంగా మూడవ వృత్తంలో పరిశ్రమలు ఉంటాయి. పరిశ్రమలు అంటే ఇప్పుడు పరిశ్రమలకు ఎన్నో రకరకాల ఉత్పత్తులు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేసేది మూడవ వృత్తంలో, మన సిటీలో మూడవ వృత్తంలో ఉంటుంది. మనం కనుక కొన్ని మన హైదరాబాద్ నగరాన్ని చూసుకుంటే అది పటాన్ చెరువుగా కూడా చెప్పుకోవచ్చు మనం. అది బర్జర్ సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క నగర నిర్మితి అనేది మొట్టమొదటిసారిగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత దాంట్లో పనిచేసినటువంటి కార్మికులు జీవించే ఒక ప్రాంతం ఉంటుంది. దాని తర్వాత అది ఇప్పుడున్నటువంటి నగరం అంటే ఈ ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమలు ఉంటాయి. ఆ తర్వాత వృత్తంలో నగరంలో పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఉంటారు. ఈ కార్మికులు
ఉన్న దాన్ని 4వ వృత్తంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరిలో మనకు ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నత ఉన్నత వర్గాల వాళ్ళు అంటే ఎక్కువగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఈ యొక్క 5వ వృత్తంలో ఉంటారు. ఈ 5వ వృత్తంలో అంటే ఒక్కొక్కటి కనుక మనం విశదీకరించుకుంటే మనం చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మొదటి మొదటి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో వ్యాపార సముదాయాలు అంటే అవి కంప్యూటరే కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వ్యాపార సముదాయాలు ఉండొచ్చు. ఇక్కడ అత్యంత ధనికులైనటువంటి వాళ్ళు ఉంటారు ఈ యొక్క సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో. ఆ తర్వాత దాంట్లో పనిచేసేటువంటి కార్మికులు 2వ వృత్తంలో ఉంటారు. 2వ వృత్తంలో ఉండడం అంటే ఆ పక్క ప్రాంతంలోనే దాంట్లో పనిచేసే వ్యక్తులు జీవిస్తారు. 3వది పారిశ్రామికరణ జరిగినటువంటి ప్రాంతాలు. ఈ పరిశ్రమల్లో 3వ వృత్తంలో సిటీ అనేది అంటే ఈ నగరం అనేది ఆ విధంగా నిర్మించబడి ఉంటుంది. 3వ వృత్తంలో మన నగరాలు ఉంటాయి. ఈ నగరాలలో పనిచేసే వాళ్ళు 4వ వృత్తం, దాని పక్కనే కార్మికులు, కర్షకులు ఉంటారు. 5వ వృత్తంలో మన యొక్క బాగా ధనవంతులైన వాళ్ళు ఉంటారు. వారు తమ ఎక్కువ చివరిలో ఉండేవాళ్ళు తన ఎక్కువగా పెద్ద పెద్ద విశాలమైనటువంటి భవనాలు, ఆ తర్వాత ఎక్కువైనటువంటి భూమిని కలిగి చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఎక్కువగా మంది దానికి వాళ్ళకు దూరంగా ఉండడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు కానీ వాళ్ళకి అది వారి చివరిలో అంటే ఉన్నటువంటి మనం బంజారా హిల్స్ కనుక చూస్తే, లేకుంటే ఢిల్లీలో అయితే న్యూ ఢిల్లీ అయితేనేమి, ఇవన్నీ కొన్ని ప్రాంతాలు, ముంబైలో అయితే జూహో అయితేనేమి, ఇవన్నీ కూడా సిటీకి కొంచెం దూరంగాను, చాలా విశాలంగాను, చాలా ధనవంతులైనటువంటి వాళ్ళు దీంట్లో ఉంటారు. అదేవిధంగా ఇది బర్జరు చెప్పినటువంటి నగర నిర్మాణ శైలి. మరి అదేవిధంగా రెండవది ఏంటి అంటే సెక్టార్ సిద్ధాంతం. సెక్టార్ సిద్ధాంతం అనే దాన్ని హోయటో అనే ఒక సామాజిక శాస్త్రవేత్త సెక్టార్ నిర్మాణం గురించి చెప్పాడు. అంటే నగరం అనేది సెక్టార్ లెవెల్లో నిర్మితమై ఉంటుందని చెప్పాడు. అతను కూడా ఏం చెప్పాడు అంటే ఏదైనా నగరంలో కేంద్రంలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత అతను వర్కర్స్ ఉంటారని చెప్పాడు. అంటే ఇండస్ట్రియల్ ఉంటారు. ఒక తేడా ఉంది. అది బర్గర్స్ వైట్ ఒక తేడా ఉంది. అతను 2వ వృత్తంలో కార్మికులు ఉంటారని చెప్పాడు. ఇక 2వ వృత్తంలో నగర పరిశ్రమిక విధానం ఉంటుందని చెప్పాడు. అదే దానికి కొంచెం దూరంలో కార్మికులు వాళ్ళ కుటుంబాలు జీవిస్తారు. 4వ వృత్తంలో అంటే సిటీకి ఇంకొంచెం అంటే నగరానికి కొంచెం దూరంలో మధ్యతరగతి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క హోయటో సిద్ధాంతం ప్రకారం కూడా చివరి సిటీకి బయట అది ఎటువంటి అంటే దాన్ని అవుట్స్క్రీట్స్ అంటారు. అందులో ధనవంతులు జీవిస్తారు. ఈ విధంగా ధనవంతులకి పెద్ద పెద్ద ఇల్లు ఉండడము, ఇది ఆ తర్వాత వాళ్ళకు గార్డెన్లు ఉండడము, సరైన గాలి, వెలుతురు ఇటువంటివన్నీ కూడా ధనవంతులైన వాళ్ళు నగరాల్లోని నగర శివార్లలో జీవిస్తూ చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇది హోయటో అనే అతను నగరం యొక్క నిర్మాణ శైలి గురించి చెప్పాడు. 3వది కూడా ఇంకోటి ఏంటి అంటే 3వ సిద్ధాంతం ఏంటి అంటే హ్యారిస్ అనే అతను సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే నగరం యొక్క మధ్యలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఉండవలసిన అవసరం లేదు. ప్రతి నగరాలలో పెద్ద పెద్ద మహానగరాలలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అనేటివి చాలా ఉండవచ్చు. ఇప్పుడు మనం దాని ప్రకారం ఒక నగరంలో ఒకే చోట కేంద్రీకృతమైనటువంటి సముదాయమే కాకుండా చాలా చోట్ల చాలా రకాలైనటువంటి కేంద్రీకృతమైనటువంటి సముదాయాలు ఉండే అవకాశం ఉంది. అతను దీన్ని బహుళ కేంద్రీకృత పట్టణాలు అని చెప్పుకోవచ్చు. ఈ బహుళ కేంద్రీకృత పట్టణాల్లో ఏంటి అంటే హారిస్ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క బహుళ కేంద్రీకృత సిద్ధాంతాలలో ఒక పట్టణంలో ఒక పెద్ద మహానగరంలో ఒక చోట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటే, ఇంకో పక్క అంటే ఒక సాంకేతికమైనటువంటి అభివృద్ధి ఉంటే ఒక కేంద్రంలో, ఇంకో కేంద్రంలో అది మనం ఒక బిజినెస్ కానీ అంటే అది మన వ్యాపారం సెంటర్గా కూడా ఉండవచ్చు. మనం బెంగళూరు తీసుకున్నా, హైదరాబాద్ నగరాన్ని తీసుకున్నా కానీ మనం హైదరాబాద్లో హైటెక్ సిటీని అదొక కేంద్రంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా మన కోటిని ఇంకో కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఈ 2 కేంద్రాలు కూడా విభిన్నమైనటువంటి కేంద్రాలు. ఒకటేమో వ్యాపారానికి సూచిక, రెండోదేమో శాస్త్ర సాంకేతికతకు సూచిక. ఇంకొంచెం కేంద్రంగా చూసుకుంటే విద్యా వ్యవస్థ ఉన్నటువంటి దాన్ని కూడా అదొక కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి నగరంలోనూ వివిధ రకాలైనటువంటి
కేంద్రాలు ఉంటాయని, అది బహుళ బహుళ కేంద్రీకృత విధానాన్ని హ్యారిస్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. ఈ రకంగా మనం నగర నిర్మాణ శైలిని 3 రకాలైనటువంటి సిద్ధాంతాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 రకాల సిద్ధాంతాలతో పాటు మనకి ఇంకేమైనా ఉన్నాయా అంటే, ఇవి ప్రాథమికంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఇంకా కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తున్నారు. నగరం అనేది ఎలా నిర్మించాలి, ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా వస్తున్నటువంటి నిర్మాణ శైలి ఏంటంటే, అది ప్రకృతికి అనుకూలంగా ఉండాలి అని. ప్రకృతికి అనుకూలంగా అంటే ఎకలాజికల్ అంటే పర్యావరణానికి అది అనుకూలంగా ఉండాలని ఈ మధ్యలో కొత్తగా మనం నగర నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. చాలా మంది ఈ యొక్క కాలుష్యము, ఆ తర్వాత వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నగరాన్ని ఒక హరితహారంగాను, ఒక ఒక దాన్ని పచ్చదనానికి అనుకూలంగా ఉండేటట్టు ఈ మధ్యలో చాలా దానికి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. రకరకాల సిద్ధాంతాలు కొత్త నగరాలను ఎలా నిర్మించాలనేది ఈ మధ్యలో చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని సఫలీకృతం అవుతున్నాయి కూడా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం నగర నిర్మాణ శైలి వాటి సిద్ధాంతాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకునేది ఏంటి అంటే, అసలు ఈ నగరాలు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నగరాలు అనేటివి ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆ స్వభావాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం నగరాలని నగరం అంటే ఏంటో తెలుసుకున్నాము, నగర నిర్మితి అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. అదేవిధంగా నగరాలలో ఎన్ని రకాల నగరాలు ఉంటాయనేది కూడా మనం తెలుసుకుందాం. నగరాలలో ఎన్ని రకాల నగరాలు ఉంటాయంటే, మనం ప్రాథమికంగా 5 రకాల నగరాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అవి ఏంటి అంటే 5 రకాల నగరాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అవి ఏమిటంటే, మొట్టమొదటిగా సెంటర్స్ ఆఫ్ ట్రేడ్, అంటే మన వ్యాపారానికి సంబంధించినటువంటి నగరాలు. భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ వ్యాపార రంగ కేంద్రాలు ఉన్నాయి. అవి ఎక్కువగా వ్యాపారానికి కేంద్రంగా ఉండి అవి వ్యాపార రంగాన్ని చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం విజయవాడని తీసుకోవచ్చు, లేకుంటే ముంబై సిటీని తీసుకోవచ్చు. ఈ 2 నగరాలు కూడా వ్యాపారంగాను, ఆ తర్వాత అవి ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఈ 2 నగరాలు మనం దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినటువంటి రాజధానులు అంటే అవి మనం హైదరాబాద్ కానీ, కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, ఇవి రాజధానులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే రాజకీయ నగరాలు, రాజధాని నగరాలు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మూడవది ఏంటి అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి నగరాలు. మనం కొన్ని నగరాలని ప్రత్యేకంగా ఆరోగ్య నగరాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం తమిళనాడులోని కొడైకెనాల్ కనుక తీసుకుంటే ఎక్కువగా అది రిక్రియేషనల్ అంటే అది ఎక్కువగా ఆరోగ్య సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకి ఈ యొక్క వాతావరణం పడక వాళ్ళు అక్కడికి పోయి కొంత ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో రోగాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడికి పోయి తమ యొక్క రోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. అందుకని చాలా మంది ఈ యొక్క కొడైకెనాల్కు, ఇంకొన్ని ప్రాంతాలకు, అంటే పర్యావరణంగా బాగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని మళ్ళీ వస్తూ ఉంటారు. వీటిని ఆరోగ్య నగరాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక రకమైనటువంటి నగరాలు ఏంటి అంటే అవి ట్రాన్స్పోర్ట్ సిటీస్. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు వైజాగ్ కనుక మనం తీసుకుంటే అది ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉండి చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేసేటువంటి గోడలు అక్కడ కొంత సేద తీర్చుకుని ఆ తర్వాత అవి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. మరి ఇంకొక భారతదేశం లాంటి దేశాలలో నగరాల గురించి చెప్పుకోవాలి అంటే అవి మతపరమైనటువంటి నగరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వారణాసిని తీసుకున్నాం అనుకోండి. వారణాసి అనేది ఆది కాలం నుండి కాశీకి పోయితే కాటికి పోయినట్టే అని మన చిన్నప్పుడు మనం వినే ఉంటాం. వారణాసి అనేది ఒక హిందువులకి అదొక పెద్ద పట్టణం. అక్కడికి పోయి తమ జీవితాన్ని తరించాలని అనుకుంటారు. అది మహానగరంగా అభివృద్ధి చెందింది. ఈ విధంగా అది మతపరమైనటువంటి పట్టణం. అదేవిధంగా అజ్మీర్ రాజస్థాన్లోని అజ్మీర్ అనేది ముస్లింలకు చాలా పవిత్రమైనటువంటి నగరం. అక్కడ చాలా మంది ముస్లింలు అక్కడికి వెళ్ళి తనకు ప్రార్థన చేసుకోవడం వల్ల అజ్మీర్ అనేది డెవలప్ అయింది. అదే రకంగా మనం వాటికన్ సిటీ కనుక చూస్తే, వాటికన్ సిటీ కూడా ఒక క్రిస్టియన్స్కి అది ఒక పెద్ద మతపరమైనటువంటి రోమ్. అది చాలా పెద్ద మతపరమైనటువంటి సిటీగా డెవలప్ అయ్యి
అది అభివృద్ధి చెందుతా ఉంది. ఆ విధంగా ఈ రకంగా చూస్తే దేశంలో, ప్రపంచంలో చాలా మతపరమైనటువంటి నగరాలు అభివృద్ధి చెందాయి, మరియు చెందుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అనేది ఒక మతానికి సంబంధించిన ఒక తిరుపతి వెంకటేశ్వర భక్తులు కోట్ల మంది రావడం వల్ల అది ఒక ప్రాంతంగా డెవలప్ అయ్యి తిరుపతి పట్టణాన్ని మనం ఒక మతపరానికి సంబంధించిన పట్టణంగా, అంటే దాని స్వభావంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రపంచంలో చాలా పట్టణాలు మతాలకి అనుకూలంగా ఉండి, అంటే మతాలకు సంబంధించిన ప్రాంతాలుగా అభివృద్ధి చెంది అవి నగరాలుగా, మహానగరాలుగా అభివృద్ధి చెందాయి. అదేవిధంగా మనం పట్టణాలలో ఇంకొక రకమైనటువంటి పట్టణాలను మనం చూసుకోవాలనుకుంటే అది ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వాణిజ్యపరమైనటువంటి పట్టణాలు. అవి విజయవాడ కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని ప్రాంతాలు కానీ వాటిని వాణిజ్యపరమైనటువంటి నగరాలుగా చెప్పుకోవచ్చు. ఇంకో రకమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు ఏంటి అంటే అవి ప్రొడక్షన్ సెంటర్స్ అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం నిత్య జీవితంలో ఎన్నో వస్తువులు వాడుతూ ఉంటాం. అది సెల్ ఫోన్ కానుంచి మొదలు పెట్టుకుంటే, లేకపోతే మన బట్టలు కానీ, మన షూస్ కానీ, లేకుంటే మనం వాడే కంప్యూటర్లు కానీ, ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి కదా. ఈ వీటిని ప్రొడక్షన్ సిటీస్, అంటే కొన్ని నగరాలలో ఈ యొక్క ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. మనం కనుక ఆదోని అనే ఒక ప్రాంతాన్ని కనుక తీసుకుంటే, ఆదోని అనే నగరంలో ఎక్కువగా ప్రొడక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా జలంధర్ అనే పంజాబ్లో ఒక ప్రాంతాన్ని కనుక తీసుకుంటే జలంధర్లో చాలా ఎక్కువగా ప్రొడక్షన్ ఉంది. అదేవిధంగా మనం తమిళనాడులో కోయంబత్తూర్ అనే ఒక నగరాన్ని కనుక తీసుకుంటే కోయంబత్తూర్లో చాలా రకమైనటువంటి ఈ యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఈ పట్టణాలలో కూడా ఈ యొక్క ఉత్పత్తి పట్టణాలు అని మనం వర్గీకరణ చేయవచ్చు. ఈ ఉత్పత్తి నగరాలు అనేటివి ఈ మధ్యకాలంలో ఇంకా చాలా చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. ఆ రకంగా చూస్తే ఇవే కాకుండా ఇంకా రకరకాల పట్టణాలు రకరకాల స్వభావాలను కలిగి ఉంటాయి. ఇవి మనం పట్టణాలలో ఏ రకంగా పట్టణాలు ఉంటాయి, ఇవే కాకుండా చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి. ఆ చిన్న పట్టణాలు కూడా ఒక్కొక్క రకమైనటువంటి స్వభావం ఉంటుంది. ఆ స్వభావం బట్టి మనం దాన్ని మనం అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇవి పట్టణాల యొక్క ప్రాథమిక వర్గీకరణ. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పట్టణాల వర్గీకరణ తర్వాత అవి పట్టణాలు అనేటువంటి ఎటువంటి విధులు నిర్వర్తిస్తాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అంటే అది వ్యవసాయం చేసి వ్యవసాయంలో అది మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేసి అవి మనకు నగరాలకు పంపిస్తాయి. మరి నగరాలు ఏం చేస్తాయి అంటే వాటికి ఏమైనా విధులు ఉన్నాయని కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నగరాలు ఎటువంటి విధులు నిర్వర్తిస్తాయి, నగరాలు ఏం పనిచేస్తాయి అంటే మొట్టమొదటిసారిగా నగరాలు చేసేటివి అవి సెంటర్స్ ఆఫ్ ఫంక్షన్. అంటే అది పల్లెటూర్లన్నిటికీ కూడా అది ఒక కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎటువంటి పనైనా కానీ నగరాలు మాత్రమే కేంద్రంగా ఉండి మిగతా వాటి పక్కన ఉన్నటువంటి జిల్లాలకు కానీ లేకుంటే గ్రామీణ ప్రాంతాలకు కానీ అవి ఒక కేంద్రంగా ఉండి అవి విధులు నిర్వహిస్తూ ఉంటాయి. ఇప్పుడు పల్లెటూరులో కావాల్సినటువంటి ఏ విధానమైన కానీ అది కేంద్రంలోనే నిర్ణయం జరిగి దాని యొక్క అమలు అనేది జరుగుతుంది. మనం ఏ పథకం తీసుకున్నా కానీ అవి కేంద్రం ఇక్కడ సిటీలోనే అవి జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే నగరాలు అనేటివి రాజకీయ కేంద్రాలు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్స్, అంటే పరిపాలనకు అది మనకు నగరాల్లోనే పరిపాలనా భవనాలు ఉంటాయి. ఇప్పుడు మనం కనుక తీసుకుంటే సెక్రటరియట్ అనేది అది మనకు హైదరాబాద్లోనే ఉంది. మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ మొత్తం ఏ చిన్న స్కీమ్ అయినా కానీ అది సెక్రటరియట్ అనే దాని నుంచి వస్తుంది. అంటే నగరాలు అనేటివి ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్. ఈ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి నగరం యొక్క లక్షణం. ఆ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ నుంచే మీకు పల్లెటూరులకు కావాల్సినటువంటివి, పట్టణాలకు కావాల్సినటువంటివి అవి ఎటువంటివి కానీ అవి అక్కడి నుండి జరగడం అవి జారీ చేయడం జరుగుతుంది. అంటే అదేవిధంగా మనకు వివిధ దేశాల్లో ఉన్నటువంటి అన్ని నగరాలు కూడా ఆ రాష్ట్రాలకి ఆ తర్వాత ఆ పల్లెటూర్లకి ఒక ప్రధానమైనటువంటి పరిపాలనా భాగాలుగా ఉండి అవి తమ యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. మనం అమెరికా కనుక తీసుకుంటే వాషింగ్టన్ DC అనేది అమెరికా రాజధాని.
దాని యొక్క రాజకీయ పరిపాలన మొత్తం కూడా అది వాషింగ్టన్ డీసీ నుంచే జరుగుతుంది. అదేవిధంగా మనం వేరే రాష్ట్రాలను కనుక తీసుకుంటే వాటి యొక్క రాజకీయ నిర్వహణ లేకుంటే పరిపాలన నిర్వహణ కూడా నగరాల నుంచే జరుగుతుంది. మనకి ఎటువంటి సమాచారమైనా కానీ ప్రభుత్వంలో ఎటువంటి పథకాలు తీసుకొచ్చినా కానీ అది నగరం నుండి ఒక పరిపాలనా భాగం నుండే అవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా నగరాలు అనేటివి గ్రామీణ ప్రాంతాలకి మరియు చిన్న చిన్న పట్టణాలకి మరియు దేశానికి ఒక ఒక పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యాన్ని కలిగి ఇవి తమ యొక్క పరిపాలన అందిస్తాయి. అదేవిధంగా నగరాలు అనేటివి ఎటువంటి విధులు నిర్వహిస్తాయి అంటే ఇక్కడ ఆసుపత్రులు కానీ లేకుంటే టెలికమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ కూడా కానీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మనం నగరాన్ని కనుక చూస్తే నగరంలో పెద్ద పెద్ద వైద్యశాలలు, అదేవిధంగా పెద్ద 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 అయినటువంటి ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు మీరు వివిధ భారతిని తీసుకోండి, లేకపోతే డీడీని తీసుకోండి, దూరదర్శన్ అది ఢిల్లీలోనే ఉంది, అది నగర కేంద్రంలోనే ఉంది. ఆ డీడీ నుంచే మిగతా ప్రోగ్రామ్స్ అన్ని అవి భారతీయ మన రైతులకు సంబంధించిన కానీ లేకపోతే స్త్రీలకు సంబంధించినటువంటి కానీ పౌష్టికాహారానికి సంబంధించినటువంటి కానీ పిల్లలకు సంబంధించినటువంటి కానీ రోగాలకు సంబంధించినటువంటి కానీ దేశ రాజకీయ మాట్లాడుకునే సంస్థలు కానీ అది కేంద్రము అది ఢిల్లీ నుంచి కానీ ప్రసారం అవుతాయి, లేకపోతే హైదరాబాద్ నుండి అన్నా కానీ ప్రసారం అవుతాయి. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నగరాలు అనేటివి మన యొక్క సమాచార వ్యవస్థకు ఆయువు పట్టు లాంటివి. ఈ యొక్క నగరాల సమాజంలో ఆల్ ఇండియా రేడియో కానీ డీడీ కానీ లేకుంటే ప్రైవేట్లో వస్తున్నటువంటి సమాచార ఛానల్స్ కానీ ఇవి నగరాలలో ఉండి ప్రతి నిత్యము అవి యొక్క తమ యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. అవి ప్రతి నిత్యం 24 గంటలు అనేటి ప్రజలకు అందుబాటులో గ్రామీణ ప్రాంతాలలో ఏం జరుగుతుందని పట్టణ ప్రజలకు, పట్టణ ప్రాంతాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఏం జరగబోతుంది అనేది కూడా మన గ్రామీణ ప్రాంతాలకి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా పట్టణాలు అనేటివి ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ అంటే అవి ఒక పరిపాలన సెంటర్స్, ఒక కమ్యూనికేషన్ అంటే ఒక సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి వాటికి కేంద్రంగా ఉండి ఇవి ముందుకు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా పట్టణాలు ఎటువంటి విధులు నిర్వహిస్తాయి అంటే పట్టణాలలో మన యొక్క స్పోర్ట్స్ కానీ లేకపోతే క్రీడలు కానీ లేకపోతే కల్చర్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే పెద్ద పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కూడా పట్టణ కేంద్రాల్లోనే జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పట్టణ కేంద్రాలలో జరిగినటువంటి క్రీడలు లేకుంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అవి సమాచార వ్యవస్థ ద్వారా పల్లెటూరు వాళ్ళు కొన్ని లక్షల మంది చూస్తారు. ఉదాహరణకు మనం చెప్పుకుంటే క్రికెట్ మ్యాచ్ జరిగింది అనుకోండి, అది క్రికెట్ మ్యాచ్ అనేది ఒక నగరాల్లోనే జరిగింది. హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల్లోనే జరుగుతాయి. ఇట్లాంటి మహానగరాల్లో జరిగినటువంటి ఇటువంటి యొక్క దృశ్యాన్ని అది గ్రామీణ ప్రజలు టెలివిజన్ సమాచార వ్యవస్థ ద్వారా చూస్తారు. అంటే నగరం ఏం చేస్తుంది? నగరం అనేది ఈ యొక్క వీటన్నిటికీ కేంద్రంగా ఉండి అది తన యొక్క విధులు నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా విద్య కానీ వైద్యం కానీ విద్యలో మహావిశ్వవిద్యాలయాలు కానీ కాలేజీలు కానీ మీకు ఎక్కువగా నగర కేంద్రాలలో ఉంటాయి. అదేవిధంగా మన యొక్క ఆసుపత్రులు కానీ మంచి ఆసుపత్రులు కూడా అవి మన నగరాల్లోనే ఉంటాయి. ఈ యొక్క మంచి ఆసుపత్రులు ఆ తర్వాత మంచి ఇవన్నీ ఉండడం వల్ల జనాలు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి తమ యొక్క వైద్యం మరియు ఈ యొక్క విద్యా అవసరాలను కూడా ఈ నగరాలు అనేటివి చేసి అవి తమ యొక్క బాధ్యతను పూర్తి చేస్తూ ఉంటాయి. అంటే మొత్తంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నగరాలు అనేటివి ఒక పరిపాలన, విద్య, వైద్యం, ఆటలు, వినోదము మొదలగునటువంటి వాటికి కేంద్రంగా ఉండి అవి తమ యొక్క విధులు నిర్వహిస్తాయి. రెండో విధి ఏంటి అంటే నగరాలు ఒక అవే చేస్తాయా ఇంకేమైనా చేస్తాయని మనం మాట్లాడుకోవచ్చు. అంటే అది కాకుండా కొన్ని నగరాలకి కొన్ని ప్రత్యేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకోండి, మీరు వైజాగ్ తీసుకోండి, అది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫొస్సీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఫొస్సీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే అవి కేంద్రకంగా ఉంటాయి, అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ ప్రపంచంలో ఒక పెద్ద ఓడరేవు ఉంది, అదేవిధంగా ముంబైలో ఒక పెద్ద ఓడరేవు ఉంది. ఇవి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టానికి ఒక పెద్ద అవకాశాన్ని కల్పిస్తాయి. అవి పోయే వాటికి అవి ఒక కొంత విరామాన్ని కల్పించి అవి నగరాలనేటివి ఈ రకంగా మనకు ఇవి నగరాలనే కేంద్రాలుగా ఏర్పడి అవి మనకు విధులను నిర్వహిస్తాయి. అయితే ఇంకొక శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే నగరాలు అనేటివి వీటితో పాటుగా ఇప్పుడు విమానయాన రంగం ఉందనుకోండి, విమానయాన రంగం కనుక మనం చూస్తే విమానయాన రంగంలో అది రావడం వల్ల చాలా జీవితాలు కానీ నగరం యొక్క విధులు పూర్తిగా
కొంచెం ఒక రకంగా మారుతూ ఉంటాయి. ఈ రకంగా నగరం అనేది ఉంటుంది. అంటే అది పరిపాలన మరియు రవాణా సంఘం, రవాణా మరియు సమాచార మరియు రకరకాలైనటువంటి విధుల్ని ఈ యొక్క నగరం నిర్వర్తిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం వీటితో పాటుగా ఇప్పుడు ఇంకా ఎటువంటి మార్పులు వస్తున్నాయో కూడా మనం చర్చించుకోవాలి. అదేంటి అంటే రోజు రోజుకి ఇంత జరుగుతున్నా కానీ మనం రోజు రోజుకి ఏమవుతుందయా అంటే మనం రోజు రోజుకి మరీ విపరీతమైనటువంటి ఒక అభివృద్ధి పదంలోకి మనం వెళ్తున్నామని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి పట్టణీకరణ, నగరీకరణ చాలా వేగవంతంగా అవుతుంది, చాలా వేగంగా అందుకుంటుంది. దానికి ఉదాహరణ ఏంటి అంటే 1980లో వచ్చినటువంటి ప్రపంచీకరణ అనేది కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. 80-90 దశకంలో వచ్చినటువంటి ఈ ప్రపంచీకరణ ఎటువంటి దారులకు తీస్తుంది, ఏ విధంగా మన యొక్క సిటీ నిర్మాణాన్ని కానీ, సిటీ ఆలోచన విధానాన్ని కానీ, లేకపోతే సిటీలో ఉన్నటువంటి మన యొక్క నిర్మాణ శైలిని కానీ ఏ విధంగా మార్చుకునేది అనేది కూడా ఒక పెద్ద అంశంగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఈ యొక్క ప్రపంచీకరణ వల్ల రెండు రకాలైనటువంటి విషయాలు జరిగాయి. అది ఇమాన్యుయల్ క్యాషల్ అనే అతను ది రైజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీస్ అనే పుస్తకంలో అతను ఏం రాశాడు అంటే ఈ నగరాలు అనేటివి ఒక సాంకేతికతకు మరియు ఒక సమాచారానికి ఒక వెల్లువలాగా ఏర్పడ్డాయని చెప్తాడు అతను. ఇమాన్యుయల్ క్యాషువల్ అతను ఫ్యూచర్ షాక్ అనే ఒక పుస్తకం రాశాడు. అతను ఏం చెప్తాడు అంటే క్యాషువల్ అనే అతను ఏం చెప్తాడు అంటే వచ్చే రోజులలో మనుషులు అనేవాళ్ళు అదొక మనం షాకింగ్గా అనిపిస్తుంటుంది అన్నట్టు. అతను షాకింగ్ అంటే ఎట్లాంటి మనకు షాక్ ఏర్పడుతుంది. షాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఊహించలేదు, ఒకప్పుడు ఒక మనిషిని ఇంకొక మనిషి చూసుకుంటూ సెల్ ఫోన్లో మాట్లాడటం అనేది అది మనకి ఇంతకుముందు అది ఊహ కందని, అది ఎలా సాధ్యం అని మనం అనుకునేవాళ్ళం. కానీ అది మనకి ఈరోజు మనం ప్రత్యక్షంగా ఒక చిన్న పల్లెటూరులో ఉండి కూడా మనం అమెరికాలో ఉన్నటువంటి కానీ ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ మనము ప్రత్యక్షంగా చూస్తూ ఒక సెల్ ఫోన్లో మాట్లాడగలుగుతున్నాము, లేకపోతే టీవీలో చూడగలుగుతున్నాము. దీన్నే ఆల్బర్ట్ డఫెలర్ అనే అతను ఒక సమాజ శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే దీన్ని ఫ్యూచర్ షాక్ అంటాడు. అంటే సాంకేతికత రోజు రోజుకు ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది, కానీ అదే స్థాయిలో మనుషులు అనేవాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం లేదు. అంటే సాంకేతిక వేగాన్ని మనుషులు అందుకోలేకపోతారు. ఈ యొక్క సాంకేతికత వేగాన్ని మనుషులు అందుకోలేకపోవడం వల్ల అది ఒక ఫ్యూచర్ షాక్ అని మనం ఆల్బర్ట్ డఫెలర్ అని చెప్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇది మనం ఊహించలేనంతగా సమాజం మారుతుంది. సమాజం మారడం అంటే అది ఎలా ఉంటుందంటే అది ఎంతమంది మన ఊహ కందని కూడా అది మన ప్రత్యక్షంలో రావడం వల్ల గ్రహాంతర వాసులు కూడా ఉండొచ్చు. ఎవరికి తెలుసు? ఇప్పుడు చైనా అంటుంది ఏమని గ్రహాంతర వాసులు ఉన్నారు అని. గ్రహాంతర వాసులు ఉన్నారా లేరా అనేది కూడా ఇక్కడ మనకి ఇంకా ప్రతినిధంగా తెలియదు. వేరే గ్రహాలు ఉండొచ్చు, వాళ్ళకు మనకంటే ఎక్కువ శాస్త్ర సాంకేతికత ఉండొచ్చు, చెప్పలేము. అది మనం తెలుసుకునేంత వరకు మనం చెప్పలేము. అది ఆల్బర్ట్ డఫెలర్ అనే అతను ఫ్యూచర్ షాక్ లో ఇవన్నీ వివరిస్తాడు. ఇది మొట్టమొదటిసారి యూరోప్, అమెరికాలో ఈరోజు సాంకేతిక విప్లవం విపరీతంగా జరిగి వాళ్ళు చంద్రమండలం మీదకి మనుషుల్ని పంపి అది సాంకేతిక విప్లవం సాధించారు. అదేవిధంగా వాళ్ళు హోమోగాములుగా లేకపోతే రోదస్లోకి చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి అమెరికా కానీ, రష్యా కానీ, యూరోప్ కానీ చాలా దేశాలు అవి సాంకేతికంగా ప్రగతి చెంది. అంటే ఇదో కొన్ని వేల సంవత్సరాల నుంచో, వందల సంవత్సరాల నుంచో జరిగినాయి కావు. కొన్ని 100-200 సంవత్సరంలోనే సాంకేతిక ప్రగతి అనేది ఒక విపరీతమైనటువంటి ఒక ఊపును అందుకుందని చెప్పుకోవచ్చు. మీరు ఏ రాజకీయ నాయకునైనా చూడండి, ఎవరినైనా చూడండి, ఈరోజు అభివృద్ధి అని ప్రతి వారు చెప్తారు. అభివృద్ధి అంటే ఏంటి అంటే అది ఇప్పుడు వస్తున్నటువంటి ఫైబర్ ఆప్టిక్స్ అంటే ప్రతి ఊరికి కూడా ఇంటర్నెట్, ప్రతి అబ్బాయికి అమ్మాయికి చదువుకోవడానికి కంప్యూటరు, ల్యాప్టాప్ ఇట్లాంటి సాంకేతికతతో వస్తున్నటువంటి మార్పులు అన్నట్టు. వీటిని ఆల్బర్ట్ డఫెలర్ అనే అతను 30-40 సంవత్సరాల క్రితమే అతను ఈ యొక్క ఫ్యూచర్ షాక్ అనే పుస్తకంలో రాశాడు. ద రైజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీస్. అతను ఇంకొక పుస్తకం కూడా రాశాడు, రైజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీస్. ఇంతకుముందు ఒక వార్త ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి పోవాలి అంటే అది పావురాల ద్వారా, ఆ తర్వాత టెలిఫోన్, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అది టెలిఫోన్ ద్వారా, ఆ తర్వాత రకరకాల వాటితో వచ్చింది. కానీ ఈ రోజులలో రైజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటే అది విత్ ఇన్ సెకండ్స్లో
అంటే కొన్ని క్షణాలలో మీరు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని వేరే చోటుకి అందించే ఒక వేగవంతమైనటువంటి సమాచార వ్యవస్థ అనేది ఈరోజు మనకు అందుబాటులో వచ్చింది. దీన్ని ఇమాన్యుయల్ క్యాషర్ అనే అతను ఏమంటాడు అంటే రైజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీస్ అంటాడు. అదేవిధంగా ఫ్యూచర్ షాక్ అని అంటాడు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ యొక్క భారతదేశం కానీ ప్రపంచం కానీ అత్యంత వెనుకబడినటువంటి ఆఫ్రికా లాంటి కంట్రీస్ కూడా కానీ ఈరోజు సమాచార వ్యవస్థను చాలా వేగవంతంగా చేసుకున్నాయి. అభివృద్ధికి సమాచార వ్యవస్థ అనేది ఒక కులమానంగా మారింది. అదే దాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంకొక ప్రధానమైనటువంటి ఏం జరిగిందంటే నగరాలలో ది రైజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అంటే ఒకప్పుడు ఈ యొక్క బ్యాంకులు కానీ లేకుంటే ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు అనేటివి ఇంతకుముందు మనకు చేతి ద్వారా మాత్రమే జరిగేవి. అవి ఇప్పటికి కూడా చాలా పల్లెటూర్లలో చాలా మంది ఏదైనా కిరాణా కొట్టుకు పోతే లేకపోతే దానికి పోతే అది వాళ్ళు డబ్బులు మాత్రమే ఇస్తారు. కానీ నగరాలలో అది వేరే రకంగా మార్పు జరుగుతుంది. అంటే ఈ యొక్క సిటీస్ అనేటివి ఒక ఫైనాన్షియల్ హబ్గా మారాయి. ఇప్పుడు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకోండి, లేకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకుని తీసుకోండి, ఎస్బీఐని తీసుకోండి. ఈ యొక్క అన్ని బ్యాంకులకు కేంద్రం అనేది నగరాలుగానే ఉంటున్నారు. ఈ నగరాలలో పెద్ద పెద్ద బ్యాంకులు ఏర్పడి ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ ని చాలా వేగవంతంగా చేయడం అనేది ఈ రకమైనటువంటి ప్రపంచీకరణలో వచ్చినటువంటి ఒక అతిపెద్ద ఒక పరిణామం చెప్పుకోవచ్చు. మనం ఈ రోజు చూస్తున్నటువంటి ఏటీఎంలు కానీ లేకపోతే గూగుల్ పేలు కానీ లేకపోతే పేటిఎంలు కానీ లేకపోతే ఈ వేగవంతంగా మారుతున్నటువంటి ఈ యొక్క దీన్ని ఏమంటారు అంటే ప్రపంచీకరణలో వస్తున్నటువంటి మార్పులు, అవి నగరాల్లో వస్తున్నటువంటి మార్పులు, ఆ నగరాలకు వస్తున్న మార్పులు అవి విధంగా పల్లెటూరు లేకుంటే ఇంకొక పట్టణాలకు అనేది దారితీస్తాయి అనేది ఈ యొక్క ప్రపంచీకరణ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే అసలు ప్రపంచీకరణ వల్ల ఇంకా ఎట్లాంటి నగరాలలో మార్పు వస్తుంది అనేది కొంచెం మనం చెప్పుకోదలుచుకుంటే అది ఒక మంచి ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బెంగళూరు సిటీని మనం ఏమంటాము, బెంగళూరు సిటీని ఒక సిటీగా చెప్పుకుంటాము. అది ఎలా జరిగింది అని మనం చూస్తే దాని చరిత్ర మనం చూస్తే 2015 అలాగే అంతకుముందు న్యూయార్క్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ వచ్చింది బెంగళూరుకి. ఆ కంపెనీ అనేది పెట్టడం ద్వారా బెంగళూరు సిటీకి విశ్వవ్యాప్తమైనటువంటి పేరు వచ్చింది. బెంగళూరు సిటీ ఎప్పుడు విశ్వనగరంగా మారింది అంటే ఎందుకు ఎక్కువగా సాంకేతికంగా ఇప్పుడు అజిమ్ ప్రేమ్జీ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఉన్నటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగం మొత్తం అది బెంగళూరు సిటీలోనే ఉంది. ఎందుకు ఇట్లా బెంగళూరులో ఉంది అంటే మొట్టమొదటిసారిగా న్యూయార్క్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సంస్థ అది అక్కడ తన యొక్క సంస్థను ఓపెన్ చేయడం ద్వారా అది బెంగళూరు సిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీనికి ప్రభుత్వాలు ఏం చేశాయి అంటే వారు తమ యొక్క ఇంతకుముందు లైసెన్సులను ఇంతకుముందు ఒక విదేశీయులు వచ్చి మన దేశంలోకి కానీ వేరే దేశంలోకి కానీ కంపెనీ పెట్టాలంటే దానికి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండే. దాన్ని ఇప్పుడు డీరెగ్యులరైజేషన్ ఆఫ్ లైసెన్సింగ్ అనే ఒక విధానాన్ని పెట్టారు. అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు. అది వాళ్ళు పర్మిషన్ దాన్ని అంతకుముందు ఉన్నటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఈ రకంగా చేయడం వల్ల చాలా రకాలైనటువంటి విదేశీ సంస్థలు మన దేశాల్లోకి రావడం, అవి పెట్టుబడులు పెట్టడం, దాంట్లో మన వాళ్ళు ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతుంది. మీరు ఉదాహరణ తీసుకుంటే డిమార్ట్ని తీసుకోండి. డిమార్ట్ అనేది ప్రపంచీకరణలో వచ్చినటువంటి ఒక సంస్థగా చెప్పుకోవచ్చు. అంతకుముందు మనం విదేశాల వల్ల మన దేశంలో ఒక దుకాణాన్ని కానీ ఇంకేదైనా పెట్టడానికి కానీ అది సాధ్యమయ్యేది కాదు. ఈ రోజు ఎందుకు జరిగిందయ్యా ఇదంతా అంటే ప్రపంచీకరణ నేపథ్యంలో నగరాభివృద్ధి చేయడంలో ఒక భాగంగా అదే పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డిమార్ట్ అనేది అతిపెద్ద సంస్థ ఇప్పుడు భారతదేశంలో తన యొక్క వ్యాపార కలాపాలని కొనసాగిస్తుంది. ఈ విధంగా బెంగళూరు సిటీ కానీ హైదరాబాద్ నగరం కానీ ఢిల్లీ నగరాలు కానీ తమ యొక్క లైసెన్సింగ్ విధానాన్ని మార్చుకొని చాలా వేగవంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా మనం ఈ కొత్త అంశాలన్నింటివి ఈ యొక్క నగరీకరణ ఈ పట్టణీకరణలో భాగంగా మనం చూసుకోవచ్చు. అదే రకంగా ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే భారతదేశంలో ఇది 80 దశకం తర్వాత నగరీకరణ ఎలా జరుగుతుంది అంటే ఒకప్పుడు ఎల్ఎంఎల్ వెస్పా అనేది ఒక మధ్యతరగతి వ్యక్తి
దాన్ని మనం కొనుగోలు చేయాలి అంటే దాన్ని ముందస్తుగా దానికి అప్లై చేయడము, ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత వెయిటింగ్లో ఉండి అది రావడం అనేది జరుగుతుంది. దీన్ని తర్వాత దాన్ని చాలా వేగవంతంగా మార్చేశారు. ఎందుకంటే మధ్యతరగతి ఇప్పుడు దిగువ మధ్యతరగతి యొక్క ఆశల్ని వాళ్ళు అర్థం చేసుకొని, లేకపోతే వాళ్ళ యొక్క కోరికల్ని అర్థం చేసుకొని ఈ యొక్క దీన్ని డీ లైసెన్సింగ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల అది చాలా ఎక్కువ మొత్తంలో మధ్యతరగతి వాళ్ళ యొక్క కళని వాళ్ళు తీర్చుకోవడం జరుగుతుంది. మాంటెక్ సింగ్ అహుల్వాలియా మీరు పేరు వినే ఉంటారు. గతంలో మన యొక్క ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా చేస్తున్నటువంటి రోజులలో ఈ యొక్క ప్రపంచీకరణకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా పట్టణాలు అనేటివి ప్రపంచీకరణలో భాగంగా తయారయ్యి అవి రకరకాలైనటువంటి మార్పులకు గురై అవి డీలైసెన్సింగ్ అయిపోయి ఈరోజు మనం చూస్తున్నటువంటి స్కై మాల్స్ కానివ్వండి, సినిమా హాల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మనం నిత్య జీవితంలో చూస్తున్నటువంటి చాలా విషయాలు కూడా అవి ప్రపంచీకరణలో భాగంగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ మీకు ప్రపంచీకరణలో ఏ విధంగా వచ్చిందో చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఇప్పుడు మనం నిత్యం వాడే సెల్ ఫోన్లని తీసుకోండి. అది చైనా నుంచి ఎక్కువగా ఈరోజు చైనా అనేది డామినేట్ చేస్తుంది. ఎలా అంటే అది సెల్ ఫోన్లో అది తన యొక్క లీడర్షిప్ని కొనసాగుతూ ఉంది. అదేవిధంగా నోకియా, ఇంకా కొన్ని కంపెనీలు, ఈ యొక్క కంపెనీలు కూడా అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తి యూనిట్లను మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో పెట్టి అవి నగరాలుగా పెద్ద పెద్ద నగరాలుగా అభివృద్ధి చెంది ఈ రకంగా ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి మార్పులకి ఈ యొక్క నగరాలు అనేటివి గురవుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు వస్తున్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు కూడా నగరంలో అవి వాటిలో ఒక్కొక్క ప్రత్యేక మండలి ఒక్కొక్క దాంట్లో ప్రత్యేకమైన పొంది దాంట్లో రకరకాల ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా నగరంలో అనేటివి ప్రపంచీకరణ నేపథ్యంలో అవి చాలా వేగవంతంగా మార్పు చెందుతున్నాయని చెప్పవచ్చు. ఇంకోటి కూడా పోటీ కూడా జరుగుతుంది. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏది ఎక్కువగా అభివృద్ధి చెందుతుందనే ఒక పోటీతత్వం కూడా నెలకొని ఈరోజు చాలా వేగవంతంగా నగరాలు అనేటివి ఆ ఒకదాంతో ఇంకోటి పోటీ పడి అది స్వచ్ఛతలోనే కానివ్వండి, అభివృద్ధిలోనే కానివ్వండి, విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, ఈ రకంగా చాలా సిటీలు ఒక నగరం ఇంకొక నగరంతో పోటీ పడి అవి తమ యొక్క ముందుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం మొత్తం మాట్లాడుకుంటా పోతే నగరాలు అనేటివి రోజు రోజుకి పెరిగి వాటి యొక్క విస్తృతిని పెంచుకుంటూ జరుగుతుందని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రపంచీకరణ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ఆ తర్వాత మరొకసారి మనం పునశ్చరణ చేసుకుందాం. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో చదువు, ఆ తర్వాత పట్టణాలు ఈ విధంగా ఏ విధంగా మారుతున్నాయో కూడా మనం చూడవచ్చు. ఒకప్పుడు మధ్యతరగతి విదేశాలలో చదవడం అనేది అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కానీ ఈ రోజులలో మధ్యతరగతి అనేది స్కాలర్షిప్లు ఇంకా రకరకాల వాటి ద్వారా విదేశాల్లో చదవడానికి అది సాధ్యమవుతుంది. అది వేగంగా జరుగుతున్నటువంటి ప్రపంచీకరణలో వస్తున్న మార్పులు చెప్పుకోవచ్చు. అదేవిధంగా పట్టణ మధ్యతరగతి కూడా చాలా వేగవంతంగా దీన్ని తమ యొక్క ఫెలోషిప్ను తీసుకొని వాళ్ళు విదేశాల్లో చదవడం జరుగుతుంది. ఈ రకంగా మన పట్టణ జీవితాలలో ప్రపంచీకరణ అనేది ఒక కొత్త నూతన శకాన్ని అది అయిందని చెప్పుకోవచ్చు. అది ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రపంచీకరణ వల్ల జరిగింది ఏంటి అంటే పట్టణాలు ఏ విధంగా మార్పు చెందుతున్నాయి, ఈ పట్టణాలు ఎలా మనం చదవాలి, ప్రపంచీకరణ వల్ల ఎట్లా పట్టణాలు ఇంకా వేగవంతంగా మారుతున్నాయి అనేది మనం చాలా చాలా స్పష్టంగా తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి. బీపీఓస్ అని మీరు వినే ఉంటారు. బీపీఓస్ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్. బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ అంటే ఈరోజు మనకు చేస్తున్నటువంటి ఈ సంస్థలు ఏవైతే వాళ్ళు అమెరికా మరియు కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ యొక్క హాస్పిటల్ బిల్లులను కానీ లేకపోతే తమ యొక్క చేసిన పనులను కానీ వాళ్ళు ఆ బిల్లులను ప్రాసెస్ చేయడానికి మూడో ప్రపంచ దేశాలకు ఇస్తారు. దాన్నే బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ అంటారు. ఈ యొక్క బిజినెస్ ప్రాసెసింగ్ కాల్ సెంటర్లు కానీ లేకుంటే హైటెక్ సిటీలో కొన్ని అవుట్సోర్సింగ్ సెంటర్స్ కానీ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు మన భారతీయులకి అంటే వాళ్ళంతా చేసేది ఈ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ అని చెప్తారు. అది కొన్ని వేల మంది ఉద్యోగాలు కల్పించింది. అది నగరాలైనటువంటి హైదరాబాద్ కానీ, అది బెంగళూరు కానీ, ఢిల్లీలో గురుగాం, ఈ మధ్యలో వినే ఉంటారు. అది గురుగాం అనేది ఒక విస్తృతమైనటువంటి ఒక భారతదేశంలోనే ఒక నమూనాగా దాన్ని డెవలప్ చేశారు. అక్కడ కొన్ని వేల
ఈ యొక్క శాస్త్ర సాంకేతిక కంపెనీలు ఉన్నాయి. ఆ గురుగాం అనే ప్రాంతంలో మనం చూస్తే అక్కడ కొన్ని అది ఏ విధంగా బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ అంటే ఈ యొక్క వ్యాపారం సంబంధించినటువంటి కొన్ని బిల్లుల్ని భారతదేశంలో వాళ్ళు మన దాన్ని అన్ని సెటిల్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ రకంగా మనకి కొంత ఆదాయము ఉద్యోగాలు అనేటివి జరుగుతూ ఉంది. అదే రకంగా మనం ఇంకా చూస్తే బీపీఓస్తో పాటుగా మీరు కాల్ సెంటర్స్ అని కూడా వినే ఉంటారు. అవి ఒక సమాచారం వ్యవస్థ దాంట్లో ఎవరైనా పనిచేయవచ్చు. అట్లా అవి కూడా కొంతకాలము కొన్ని లక్షల మందికి అవి ఉద్యోగాలు కల్పించిన అవకాశం మీరు చూసే ఉంటారు. అంటే మొత్తంగా ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ప్రపంచీకరణ నేపథ్యంలో చాలా డీరెగ్యులరేషన్ ఆఫ్ ది మార్కెట్ అంటే ఇంతకుముందు అవి ఎప్పుడు రంగంలో కానీ కూడా ఈరోజు అవి తమ యొక్క మార్కెట్ని ప్రపంచ దేశాల్లో వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక ఉదాహరణ మనం చూస్తే నగరాలు అనేటివి విద్యలోనే చూస్తే ఒకప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి ఇవి లేవు ఇప్పుడు. కానీ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి కూడా విద్యలో కూడా వచ్చి అది అంటే మధ్యతరగతి అంటే పట్టణాల యొక్క ఒక స్వభావాన్ని దాని యొక్క తీరును దాన్ని మొత్తం మార్చిపడేశారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా చాలా వరకు ఈ పిల్లలు చదువుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనం విద్య వైద్యము ఆ తర్వాత నగరీకరణలో ఆ తర్వాత శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో సినిమాలలో ఆ తర్వాత స్పోర్ట్స్లో రకరకాలైనటువంటి యొక్క మార్పులు జరగడం జరిగింది. అంటే మన గ్లోబలైజేషన్ అనేది నగరాలని ఒక భారీ కుదుపును చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా పట్టణాలు నగరాలు అనేటివి మొత్తంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చివరిగా మొత్తంగా ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ఒక పాఠాన్ని మొత్తం ఒకసారి సమీక్ష చేసుకుంటే నగరం అనేది ఏమిటి, నగరం అనే ఒక పుట్టుక ఎలా జరిగింది, దానికి అర్థం ఏమిటి, ఆ తర్వాత నగరాలు అనేటివి పారిశ్రామిక విధానానికి ముందు ఎలా ఉండేటివి, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత నగరాలు ఎలా ఉండేటివి తెలుసుకున్నాము. ఆ తర్వాత మనం ఏం తెలుసుకున్నాము అంటే నగరాలు అనేటివి ఎన్ని రకాల ఎటువంటి ఆకృతిని కలిగి ఉంటాయి, ఎలాంటి ఆకృతి అంటే వాటి నిర్మాణ శైలి ఎలా ఉంటుంది అనేది అది తెలుసుకున్నాం మనం. దాంట్లో బర్జర్ సిద్ధాంతాన్ని, హెర్టో సిద్ధాంతాన్ని మరియు హ్యారిస్ సిద్ధాంతాన్ని మనం ఈ యొక్క సిద్ధాంతాన్ని తెలుసుకున్నాం. ఈ 3 రకాల సిద్ధాంతాలు 3 రకాలుగా నగర నిర్మాణాన్ని మనకు చెప్తాయి. అదేవిధంగా మన యొక్క ఈరోజు మనం పాఠంలో ఇంకేం తెలుసుకున్నాము అంటే నగరం అనేది ఎన్ని రకాలైనటువంటి నగరాలు ఉంటాయి, వాటి ఒక్కొక్క నగరం అనేది ఎటువంటి విధులను నిర్వర్తిస్తుంది, ఆ నిర్వర్తనలో అవి ఎటువంటి అభివృద్ధి చెందుతున్నాయి అనేది కూడా నగరాలు మనం ఎన్ని రకాలుగా వాటి యొక్క కారణాలు ఏంటి అనేది కూడా మనం ఈ రోజు జరిగినటువంటి మనం పాఠంలో నేర్చుకున్నాం. వాటితో పాటుగా నగరాలు అనేటివి ఎటువంటి విధులు నిర్వర్తిస్తాయి అంటే నగరాలు అనేటివి అవి వాటి చేసే ప్రధానమైనటువంటి విధి ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. దాంతో పాటుగా ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్నటువంటి చాలా రకాలైనటువంటి పరిణామాలని అది గ్రామీణ స్థాయిలో కానివ్వండి, లేకపోతే పట్టణ స్థాయిలో కానివ్వండి, లేకుంటే మన మహానగరాల స్థాయిలో కానివ్వండి, ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు వీటితో పాటుగా మీకు కొన్ని విషయాలు నేను ఈ యొక్క సిటీ దాని గురించి చెప్పి ఈరోజు పాఠాన్ని ముగిస్తాను. 2 ప్రధాన సిద్ధాంతకర్తలు ఉన్నారు దీంట్లో. ఒకతను లూయిస్ వర్త్ అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అని, ఆ తర్వాత మెట్రోపాలిసిస్ అండ్ మెంటల్ లైఫ్ అనే ఒక అతను జార్జ్ జింగర్ అనే అతను ఇద్దరిని ప్రధానంగా మనం సిటీ దాని సిద్ధాంతీకరించారని కూడా చెప్పవచ్చు. మెట్రోపాలిసిస్ అండ్ మెంటల్ లైఫ్ అనే అతను జార్జ్ జింగర్ని మనం అతని ఫాదర్ ఆఫ్ ది అర్బన్ సోషాలజీ అని కూడా చెప్పుకోవచ్చు. అతను ఏం చెప్తాడు అంటే నగరాలు అనేటివి అవి ఒక ప్రత్యేకమైనటువంటి సముదాయాన్ని కలిగి, ఒక జీవన శైలిని కలిగి, ఒక ఆలోచన విధానాన్ని కలిగి, ఆ తర్వాత వారి యొక్క ఒక విభిన్నమైనటువంటి వారి ఆహార సంస్కృతిని, వారి యొక్క మన వస్త్రాధరణ సంస్కృతిని కలిగి ఉంటారని ఇతను జార్జ్ జింగర్ చెప్పాడు. అతనే జార్జ్ జింగర్ అనే అతను కూడా ఇంకొక విషయం ఏం చెప్పాడు అంటే ఇట్ ఇస్ ఆర్గానిజం అంటే ఇప్పుడు మనకు శరీరంలో ఎట్లయితే ముక్కు, చెవి, కన్ను ఇవైతే ఎలా ఉన్నాయో
అదేవిధంగా మనం ఒక నగరాన్ని కూడా ఒక మనిషిగా తీసుకొని దాన్ని మనం మనం దాన్ని అర్థం చేసుకోవాలని ఇతను జార్జ్ సిమ్మర్ అని అతను చెప్పాడు. మెట్రోపాలిసిస్ అండ్ మెంటల్ లైఫ్ అనే దాంట్లో అతను ఇంకోటి ఏం చెప్తాడు అంటే, మహానగరాలు అనేటివి అవి తమ యొక్క సెన్సిటివ్ అంటే సృజనాత్మకతను కోల్పోయి అవి డిబేస్మెంట్ ఆఫ్ మైండ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. డిబేస్మెంట్ ఆఫ్ మైండ్ అంటే మనకు ఉన్నటువంటి మెదడు తన యొక్క సున్నితత్వాన్ని కోల్పోయి అది నిస్పృహగా మారే అవకాశం ఉందని జార్జ్ సిమ్మర్ తన యొక్క వ్యాసంలో రాశాడు. అతనే మొట్టమొదటిసారిగా నగర జీవన శైలి, వాళ్ళ జీవన విధానము, వారి యొక్క ఆలోచన విధానము, వారు తినే ఆహారము, వాళ్ళు చేసేటువంటి అంటే నగరాలలో ఏంటంటే ఆర్టిఫిషియల్ రిలేషన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ రిలేషన్స్ అంటే అవి డబ్బుతో కూడుకున్నటువంటి మనం సంబంధాలుగా చెప్పుకోవచ్చు. మనుషులు అనేవాళ్ళు ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు, కాదనట్లేదు, కానీ తక్కువగా ఉంటారు. డబ్బు అనేది అది ఎక్కువగా ఈ యొక్క ప్రభావం చూపిస్తుంటుంది. అందుకనే అందుకనే అది ఎటువంటి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే అది గురు శిష్యుల సంబంధంగా తీసుకోండి. ఒకప్పుడు గురు శిష్యుల మధ్య సంబంధము ఆర్థిక సంబంధం కాదు, కానీ ఈ రోజులలో ఈ డబ్బు ప్రాధాన్యత పెరిగి ఈ యొక్క నగరీకరణ లేకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్కువగా ప్రపంచీకరణ నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే డబ్బు ఇంకా ప్రధానంగా మారిపోయి అది గురు శిష్యుల సంబంధాన్ని, అమ్మా నాన్నల సంబంధాన్ని, వాళ్ళ పిల్లల సంబంధాన్ని, ఆ రకంగా ప్రతి ప్రాథమిక సంబంధం అంటారు దాన్ని. మన సామాజిక శాస్త్రంలో దాన్ని ఏమంటారంటే ప్రాథమిక సంబంధాలు. అంటే అది తల్లి కొడుకు, తండ్రి పిల్లలు, టీచరు గురువు మరియు శిష్యులు, ఇటువంటి ప్రాథమిక సంబంధాల మీద కూడా ఈ యొక్క ప్రపంచీకరణ నేపథ్యము, ఈ నగరీకరణ ఆలోచన విధానం అనేది ఈ డబ్బు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ నగర జీవన శైలి. చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే నగర జీవన శైలి అనేది డబ్బు ప్రధానంగా ప్రధానంగా నడుస్తూ ఉంటుంది. అక్కడ ప్రాథమిక సంబంధాలు దెబ్బతిని వీటి ప్రాథమికమైనటువంటి ఒక సంబంధాల మీదుగా చాలా దెబ్బతీస్తుందని చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే దీనికి హృదయం అనేది ఉండదు, అది మెదడుతో పనిచేస్తుంది. ఆ మెదడు కూడా నగరాలు వంటి ఆ మెదడు కూడా తన యొక్క సృజనాత్మకతను కోల్పోయే అవకాశం ఉందని ఈ బెర్జర్ అనే సిద్ధాంతవేత్త చెప్పాడు. అతనే లూయిస్ వర్త్ అనే ఇంకొక ప్రముఖ అర్బన్ సోషాలజిస్ట్ ఏం చెప్పాడు అంటే అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్. అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటే నగర జీవన శైలి అనేది ఏ రకంగా ఉంటుంది అనేది అతను చెప్పడం జరిగింది. దాంట్లో అతను ఆహార శైలి, లేకపోతే వస్త్రాధరణ, ఆలోచన తీరు, ఇక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలు, లేకపోతే అవి డబ్బు పరంగా ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్లో లూయిస్ వర్త్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఈ రకంగా అటు బెర్జెస్ కానీ, లేకపోతే హోయటో కానీ, లూయిస్ వర్త్ కానీ, మరి జార్జ్ సిమ్మర్ కానీ, వీళ్ళు ప్రధానంగా నగర జీవన సమాజాన్ని వాళ్ళు విశ్లేషించి నగరంలో జరుగుతున్నటువంటి ఈ సముదాయాలు మనం రాబోయే క్లాసుల్లో నగరం యొక్క పర్యావరణం ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం. వీళ్ళు ఈ ప్రధానమైనటువంటి ఈ శాస్త్రవేత్తలు వీళ్ళు ఈ యొక్క నగర జీవితాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చివరిగా ముగించే ముందు మీకు ఇంకొన్ని విషయాలు చెప్పి నేను ఈరోజు పాఠాన్ని ముగిస్తాను. వీళ్ళకంటే ముందు కూడా నగర జీవితాన్ని గురించి కార్ల్ మార్క్స్, ఎమెల్ డర్కెహెమ్, ఆ తర్వాత మ్యాక్స్ వెబర్ లాంటి చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు తమ యొక్క పుస్తకాల ద్వారా నగర జీవితం ఎలా ఉంటుందో చెప్పారు. ఈ కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం నగరం అనేది పెట్టుబడిదారులు మరియు కూలీలు ఉండి, పెట్టుబడిదారులు కూలీలను శ్రమదోపిడి ద్వారా నగరాలు నిర్మితమవుతాయని కూడా ఆయన చెప్పాడు. అదేవిధంగా మ్యాక్స్ వెబర్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజంలో నగరాలు అనేటివి ఒక ప్రొటెస్టెంట్ మతం ద్వారా వచ్చాయని చెప్తాడు. అతను ఏం చెప్తాడు అంటే నగరాలు అనేటివి కొన్ని పరిస్థితుల వల్ల, పెట్టుబడిదారి విధానం వల్ల, పెట్టుబడిదారులు వచ్చినటువంటి ఈ యొక్క పారిశ్రామిక విప్లవము, ఈ పారిశ్రామిక విప్లవంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీ వల్ల ఈ యొక్క నగరాలు అనేవి అభివృద్ధి చెంది ఈ రకంగా ఉన్నాయనేది వాళ్ళు సూత్రప్రాయంగా చెప్పగలిగారు. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే ఏదైతే మనం నగరము, దాని యొక్క పరిధి, విస్తృతి, దాని యొక్క నిర్వచనం తెలుసుకున్నామో అంతకంటే ముందు కూడా 18వ శతాబ్దంలో చాలా మంది శాస్త్రవేత్తలు నగర జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు మనం
వీటికంటే ముందుగా అవి మనం ప్రాథమికంగా చెప్పుకోవచ్చు. అది కార్మాక్స్ కానీ, మ్యాక్స్ వెబరే కానీ, ఎమర్ట్ డర్కహైమ్ కానీ, జార్జ్ జింగలే కానీ, ఇంకా చాలా మంది శాస్త్రవేత్తలు ఈ యొక్క నగర జీవన విధానాన్ని గురించి వాళ్ళు చెప్పారు. వారి నుంచి తర్వాత కొంత వీళ్ళు అభివృద్ధి చేసి వారిని కొత్తగా మనకు ఈ యొక్క సిటీ మీద ఒక విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు 18వ శతాబ్దపు నగరాలు 19వ శతాబ్దంలో లేవు. 19వ శతాబ్దంలో ఉన్నటువంటి నగరాలు 20వ శతాబ్దంలో లేవు. 20వ శతాబ్దంలో ఉన్న నగరాలు 21వ శతాబ్దంలో లేవు. ఈ యొక్క వేగంగా మారుతున్నాయి. అలా అని మనం ఇప్పుడున్న వాళ్ళని కాకుండా గతంలో దీన్ని పునాదులు వేసినటువంటి ఈ యొక్క నగర జీవన శాస్త్రానికి, నగర సామర్థ్య శాస్త్రానికి పునాదులు వేసినటువంటి వీరిని కూడా మనం తెలుసుకొని వాళ్ళ పైన వీళ్ళు ఏ విధంగా తమ యొక్క సిద్ధాంతాన్ని నిర్మించారో మనం చూసుకోవచ్చు. ఆ రకంగా భారతదేశంలో ఈ యొక్క నగరం భారతదేశంలో ప్రపంచంలో ఏ విధంగా అభివృద్ధి అయింది అనేది మనం తెలుసుకోవడం జరిగింది. చివరిగా ముగించే ముందు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ అనేది ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి అయినటువంటి మనము కేంద్రంగా చెప్పుకోవచ్చు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా నగరాలు కూడా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత వేరే దేశాలు కూడా వాటి యొక్క ఫ్రాన్స్ నెపోలియన్ చేసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి నగర నిర్మాణ పద్ధతిని వారు చేసి అక్కడ ఉన్నటువంటి రోగాలని వీటిని తగ్గించి చాలా వాటిని తగ్గించి అతను ఒక నగర నిర్మాణ శైలికి ఆధునిక నగర నిర్మాణ శైలికి ఆధునిక చెప్పుకోవచ్చు. నెపోలియన్ మరియు ఆయనకున్నటువంటి మిత్రుడు సైనికుడు అయినటువంటి అతన్ని మన ఆధునిక నగర జీవన శైలికి నిర్మాణ శైలికి వాళ్ళు ఆధునికంగా చెప్పుకోవచ్చు. మనం ఈ రకంగా చూస్తే ప్రతి నగరాన్ని కొంతమంది తమ ఆధునికం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. దాంట్లో మనం ఒక నెపోలియన్ గురించే కాదు, చాలా మంది గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క నగరాన్ని ఒక్కొక్కరు అభివృద్ధి చేశారు. అది మనం తర్వాత వచ్చేటువంటి కొన్ని దాంట్లో మనము తెలుసుకుందాము. హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరియు ఢిల్లీ నగరము, ముంబై, ఆ తర్వాత కలకత్తా నగరం లాంటి నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేది మనము తెలుసుకొని వాటి నిర్మాణ శైలి ఎలా ఉంటుందని కూడా మనం తెలుసుకుందాం. అదే రకంగా ఒక రకంగా మనం చూస్తే పెర్షియాలో ఉందనుకోండి. పెర్షియా అంటే ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ ఈ దేశాలు చూసుకున్నాం అనుకోండి. అక్కడ నగర నిర్మాణ శైలి డోమ్ ఆకారంలో ఉంటుంది. ఆ తర్వాత భారతదేశంలోకి వస్తే అది వేరే రకంగా ఉంటుంది. అదే మనం ఫ్రాన్స్ పోతే దాని నిర్మాణ శైలి అది గొతిక్ నిర్మాణ శైలి అని చెప్తారు. గొతిక్ అంటే అది వాళ్ళ యొక్క సాంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళ యొక్క నిర్మాణ శైలి ఉంటుంది. నగర సామాజిక శాస్త్రవేత్తలు న్యూయార్క్ సిటీకి, చికాగో సిటీకి, ఆ తర్వాత ఫ్రాన్స్ సిటీకి కూడా చాలా విభిన్నమైనటువంటి నగర నిర్మాణ శైలిలు ఉన్నాయి. మనం చికాగో చూస్తే చికాగో నగర నిర్మితి అనేది అది మన ప్యారిస్లో కాకుండా ఒక అంతర్గతమైనటువంటి నిర్మాణ శైలి ఉంటుందని చాలా మంది సామాజిక రాశారు. అదేవిధంగా న్యూయార్క్ నగర నిర్మాణ శైలి చూస్తే న్యూయార్క్ సిటీ కూడా ఒక సెక్టోరల్ స్టైల్, ఒక సెక్టోరియల్ లాగా నగర నిర్మితి జరిగిందని చాలా మంది నగర శాస్త్రవేత్తలు రాశారు. ప్రతి నగరానికి తనదైనటువంటి సంస్కృతి, చరిత్ర, నిర్మాణ శైలి, ఆలోచన విధానము ఇవన్నీ ఉంటాయి. మనం ఒకే నగరాన్ని మనం ఒక ప్రామాణికంగా తీసుకునే అవకాశం లేదు. మరి మన ఫ్రాన్స్ని ప్రామాణికంగా తీసుకుని మన నగర శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు. ప్రతి నగరానికి, ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానము, నిర్మాణ శైలి ఉంటాయి. వాటిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మనం ఇంకా వారి యొక్క ఎవరెవరైతే నిర్మించారో వారిని కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే నగరాలను మనం విభజించామో ఆ విభజన కూడా అది సూత్రప్రాయంగా చేసినటువంటి విభజన మాత్రమే. ఇది మనం చేసినటువంటి వ్యాపార నగరాలని, లేకుంటే రాజకీయ నగరాలని, లేకుంటే మతపరమైన నగరాలని, ఇవి సూత్రప్రాయంగా చేసినటువంటి విషయాలు మాత్రమే. ఒకే నగరంలో రకరకాలైనటువంటి అంశాలు కూడా ఉండొచ్చు. ఒక నగరంలో రకరకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి నగరం ఉండడానికి అవకాశం ఉంది. ఈ రకంగా మనం ఇవి ఒక సూత్రప్రాయంగా అవి నగరాలు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకున్నాము. అదేవిధంగా మన నగరాలు ఎటువంటి విధులు నిర్వహిస్తాయో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. మరో పాఠంలో కలుసుకుందాం.